నా పేరు వడ్డేపల్లి శ్రీధర్. అందరూ కామన్గా పిలిచిన పేరు మా కుల బంధువుల్లో హరి, శ్రీహరి. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క పిల్లవాడు ఎవరినో ఒకరిని చూసి ఇన్స్పిరేషన్ అయితే ఉంటుంటారు సాధారణంగా. మన పిల్లలు కూడా మనలో ఉన్నటువంటి తండ్రిని చూసి ఇన్స్పిరేషన్ చేసుకుంటూ వస్తుంటారు. కానీ నా చిన్నతనంలోనే తండ్రి అనేటటువంటి ఆ యొక్క ప్రేమని కొంత పొందలేకపోయినాను. అయినా కానీ తండ్రి స్థానంలో ఉన్నటువంటి నా ఇద్దరు అన్నలు, వడ్డేపల్లి నాగేశ్వరరావు అండ్ వడ్డేపల్లి రామకృష్ణ గారు ఈరోజు మీ ముందే ఉన్నారు. మా అన్నగారు ముందే మీ యొక్క మధ్యలో ఉన్నారు. వారి ఇద్దరి ప్రోత్సాహాన్ని చూసుకుంటూ ప్రతి ఒక్క వ్యక్తికి తన అనుభవాన్ని పాఠాలు నేర్పుతుంటూ అంటాను జనరల్గా మనందరం కూడా. కానీ నాకు పాఠాలు నేర్పింది ఏంటంటే మా అన్నల అనుభవాలండి. వాళ్ళు చేసేటటువంటి ఏవైతే మిస్టేక్స్ ఉంటాయో ఎక్కడైనా ప్రతి ఒక్క వ్యక్తి కూడా కామన్గా మిస్టేక్ చేసుకుంటూ వస్తూ ఉంటుంటాడు. కానీ ఆ మిస్టేక్స్లో నేను అబ్జర్వ్ చేసి అది నా జీవితంలో కాకూడదు, ఈరోజు ఎప్పుడు కూడా ఎక్కడ కానీ నేను ఓపెన్ కాలే. ఈవెంట్ మా నాగేశ్వర అనే దగ్గర కానీ మా రామకృష్ణ అనే దగ్గర కానీ ఎప్పుడు నేను ఓపెన్ కాలే. ఏమంటాడంటే వీడు ఎప్పుడు కూడా కామ్గా ఉంటాడు, వాడి పని ఏదో వాడు చేసుకుంటాడు. కానీ కామ్గా ఉన్నా కానీ గమనించాల్సిన అన్ని కూడా ఇద్దరు అన్నల దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఒక వ్యక్తి ఏ విధంగా అణిగిమణిగి ఉండాలో మా పెద్దల దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఒక వ్యక్తి ఏ విధంగా ఆరగెన్స్గా ఉండాలి, ఏ విధంగా ఆ యొక్క లౌక్యాన్ని నేర్చుకోవాలనేటువంటి ఒక విషయాన్ని మా రామకృష్ణ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఈ ఇద్దరి బాటల్లో ముందుకు నడుచుకుంటూ ఈరోజు ఈ ప్రదేశంలో ఉండటం జరిగింది. 23 సంవత్సరాల క్రితము సాయినగర్లో ఒక చిన్న పాఠశాలతో ప్రారంభమైనటువంటి నా జీవితం 23 సంవత్సరాల్లో ఎప్పుడు కానీ ఏ రాజకీయంతో కానీ, ఏ కుల సంఘంతో కానీ, ఏ పద్మశాలి కుల బాంధవులతో కానీ ఏనాడు నేను ఎక్కడ కానీ టచ్ లేదు. నేను ఎవరో కూడా తెలవదు వ్యక్తిని. ఎందుకంటే సాధారణంగా ఒక ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క ధర్మం కూడా, అది మన యొక్క ధర్మం, ఇంటిని చక్కబెట్టుకోవాలి, తర్వాత సమాజాన్ని చక్కబెట్టుకోవాలి. దాన్ని ప్రధానంగా నమ్మినటువంటి వ్యక్తిని నేను. సో ఇప్పుడే ఒక 8 months బ్యాక్ శ్రీనివాస్ గారు నా దగ్గర రావడం జరిగింది. నేను తన దగ్గరికి వెళ్ళటం జరిగింది. దాని తర్వాత ఒకళ్ళకి ఇచ్చి ఏదో ఒక దాన్ని నేను సమాజానికి ఇవ్వాలి అనేటువంటి ఒక చిన్న ఆలోచనతో ప్రథమ అడుగు మన కుల సంఘంలో పెట్టాను. ఫస్ట్ సారి ఇంతమందికి ఎక్కడ నేను తెలియదండి ఎవరికి కూడా. ఎందుకంటే మన కులాన్ని ఫస్ట్ గౌరవించుకుందాం, తర్వాత కులాల్ని గౌరవించుకోవాలి. ఆ బాటలో నడిపినటువంటి మా ఇద్దరమ్మలకు కూడా, అదేవిధంగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాన్ని చేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్క నాగోల్ పద్మశాలి సంఘానికి ఈరోజు ప్రధాన కార్యదర్శి, జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చినాము అంటే ఉన్నటువంటి 17 మంది మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ కూడా అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ కష్టపడుకుంటూ కనీసం ఒక 300 మందిని మనం జమ చేసినట్లయితే ఈ ఫస్ట్ సంవత్సరము సక్సెస్ఫుల్గా అవుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. 15 రోజులు కష్టపడుతూ విజయం సాధించడం అనుకుంటున్నాం ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి కుల బాంధవులు ఇక్కడ నేను ఉన్నా కానీ నా ముందు ఉన్నటువంటి మన యొక్క కులంలో ఉన్నటువంటి వ్యక్తులు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు. వారి యొక్క ప్రొఫెషన్స్ చెప్పుకుంటుంటే ఇంతకుముందు పరిచయ కార్యక్రమంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక రత్నం లాంటి వాళ్ళు. కానీ ఆ రత్నాన్ని మనం ఏం చేస్తున్నామంటే మట్టిలో పెట్టేసేస్తున్నాం. దాన్ని వెలుగు ఆ యొక్క రత్నం యొక్క వెలుగు బయటకు వెళ్లకుండా చూసుకుంటూ వస్తున్నాం. సో ఈ సందర్భంగా మా యొక్క నాగోల్ పద్మశాలి సంఘానికి దిశానిర్దేశం చేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, డయాస్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకి, ఎందుకంటే పేరు పేరున చూసుకున్న పేరు పేరున పిలవాలంటే చెప్పాలన్నా కానీ టైం సరిపోదు.
అన్న అన్నిగా భావించగాకండి, మీ యొక్క పేర్లు చెప్పలేకపోతున్నందుకు గౌరవంగా భావించండి, దాన్ని క్షమించండి ఆ విషయంలో. సో తదుపరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మీ యొక్క అనుభవాలను మాకు చెప్పినట్లయితే ఆ యొక్క అనుభవాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్తామని ప్రామిస్ చేసుకుంటూ నా యొక్క అవకాశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.